హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి యూఎస్ఏ వ్లాగ్స్. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు కొత్త వ్లాగ్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. లాస్ట్ వీకెండ్ మేము బాస్టన్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్కి వెళ్ళాము. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు యూనివర్సిటీలో స్ప్రింగ్ ఈవెంట్ ఉంది. అంటే మనం వెళ్ళి ఆ రోజు యూనివర్సిటీ మొత్తం చూడవచ్చు. హాయ్ సాన్వి, ఎక్కడికి వెళ్తున్నాం? యూఎస్ బాస్టన్. ఎందుకు? టూర్ చూడడానికి. క్యాంపస్ టూరా? నైస్. ఆర్ యు ఎక్సైటెడ్ వినయ్? పిల్లలు ఇద్దరు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి యూమస్ బాస్టర్ను చూడాలనుకున్నాము. ఫైనల్గానైతే ఆ రోజు వచ్చేసింది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ యూనివర్సిటీ దగ్గరికి వచ్చాము. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది కదా, అదే యూనివర్సిటీ. ఇలా మంచిగా బాస్టన్ హార్బర్ పక్కనే ఉంటుంది. ఇక్కడ నుండి యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కనిపించేవన్నీ యూనివర్సిటీ లోపల ఉన్నాయి. యూనివర్సిటీ చాలా బాగుంది. క్యాంపస్ మొత్తం ఇలా వాటర్ ఫ్రంట్ వ్యూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. యూమాస్ అంటే యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్. ఈ యూనివర్సిటీకి 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 యూనివర్సిటీలలో ఈ యూమాస్ బాస్టన్ అనేది 3rd లార్జెస్ట్ క్యాంపస్ అన్నమాట. ఈ యూమాస్ బాస్టన్ 120 ఎకరాస్లో ఉంది. ఈ యూనివర్సిటీని 1964లో ఎస్టాబ్లిష్ చేశారంట, అంటే 61 years ago. యావరేజ్ కాస్ట్ ఆఫ్టర్ ఎయిడ్ వచ్చేసి $18,000. గ్రాడ్యుయేషన్ రేటు 65% ఉంది. యాక్సెప్టెన్స్ రేటు 81% ఉంది. అంటే మనము 100 మంది అప్లై చేస్తే 81 యాక్సెప్ట్ చేస్తారన్నమాట. యూమాస్ బాస్టన్ అనేది ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. ఇన్ స్టేట్ అండర్ గ్రాడ్యుయేట్స్కి అయితే ట్యూషన్ ఫీ ప్లస్ మ్యాండేటరీ ఫీ కలిపి అరౌండ్ $15,000 అవుతుంది. అవుట్ ఆఫ్ స్టేట్ అండర్ గ్రాడ్యుయేట్స్కి ట్యూషన్ ప్లస్ మ్యాండేటరీ ఫీ కలిపి అరౌండ్ $36,000 అవుతుంది. ఈ స్ప్రింగ్ ఈవెంట్ మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు జరిగింది. ఆ రోజు మార్నింగ్ నుంచి డే మొత్తం వర్షం పడుతూనే ఉంది. వర్షం పడుతున్నప్పటికీ చాలా మంది ఈ స్ప్రింగ్ ఈవెంట్కు అటెండ్ అయ్యారు. నా దగ్గర నేను అటుంటా నువ్వు ఇట్లా. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలిద్దరు ఒక దగ్గర ఉంటే ఇంకా అల్లరి కదా, అందుకని వాళ్ళ డాడీ సాన్విని తీసుకొని వెళ్తున్నాడు. నేను వినయ్ ఒక అంబ్రెలా కింద వెళ్తున్నాము. అక్కడేనా? నువ్వు అంబ్రెలా పట్టుకోవావు, మా మొక్కలకు గుట్టేటట్టు. తెలుసులేదు, ఏం చేసలేదు, ఉరికే దొరుకుతున్నారు వాళ్ళు. ఇంకా వస్తున్నారు క్యాంపస్ టూర్ చూడడానికి. అక్కడున్నారు తండ్రి కూతుళ్ళు ఇద్దరు, మేమేమో ఇక్కడ ఉన్నాం. అక్కడికి వెళ్తే అక్కడ అది డైనింగ్ హాల్ ఉంది, అది కాదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వస్తున్నాము. వర్షం లైట్గా పడుతుంది కానీ వెదర్ చాలా చల్లగా ఉండే, దానికి తోడు విండ్ చాలా ఎక్కువగా ఉంది. అక్కడున్నారు వాళ్ళు, మేమేమో ఇంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. ఫైనల్గా వచ్చేసాము. ఇక్కడ ఎదురుగా కనిపించే బిల్డింగ్లోనే చెక్ ఇన్ చేయాలి.
ఈ బిల్డింగ్ లోనే స్ప్రింగ్ ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ నుంచే స్టూడెంట్స్ మనల్ని క్యాంపస్ టూర్ కు తీసుకెళ్తారు. లోపలికి రాగానే ఇలా పెద్ద వెయిటింగ్ హాల్ ఉంది. ఇక్కడైతే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు లేరు. బాగుందా? బాగుందా? క్లోజ్ చేయనా? ఇట్లా అది తీసి కాసేపు ఇలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం. ఇప్పుడే యూనివర్సిటీ లోపలికి వచ్చాము. ఇప్పుడు వెళ్ళి చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడ మేకప్ కూడా సర్వీస్ ఉంది. అవునా? అదా లెట్స్ గో. మొత్తం మోషన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. బాగుంది వినయ్, బాగుంది కదా వ్యూ? సూపర్. ఇప్పుడే థర్డ్ ఫ్లోర్లోకి వచ్చాము. వినయ్, ఇక్కడేనా అసలు? ఇక్కడే స్ప్రింగ్ ఈవెంట్ జరిగిందంట. కాకపోతే మేము వచ్చేసరికి ఆ స్ప్రింగ్ ఈవెంట్ అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళను అడిగితే కిందికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గర కలవండి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని చెప్పారు. వెంటనే కిందికి వచ్చి అడిగితే మార్నింగ్ 10 నుంచి 12:30 వరకే జరిగిందని చెప్పారు. ఎటు వెళ్తున్నారు? ఇది మీ నాన్న అవసరం లేదు. ఈవెంట్ ఎప్పుడు మార్నింగ్ నుంచి 2 o'clock వరకు ఉంటుంది. ఈసారి ఎందుకో 12:30 వరకే పెట్టిండ్రు. మేము 2 o'clock ఉంటుంది అని అనుకున్నాము. మేము వచ్చేసరికి 1 అయ్యింది. యూనివర్సిటీ నుంచి MBTS స్టేషన్ కి ఫ్రీ షటిల్స్ ఉన్నాయి. ఇందాక కనిపించింది కదా బస్సు, అది ఈ షటిల్ బస్సు. బయటకు రాగానే ఇలా మంచి వాటర్ ఫ్రంట్ వ్యూ ఉంది. క్యాంపస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా యూనివర్సిటీ హాల్. దీనిని 2016లో ఓపెన్ చేశారంట. చాలా బాగుంది. కాకపోతే మేము లోపలికి అయితే వెళ్ళలేదు. ఇలా క్యాంపస్ మొత్తము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. నడుచుకుంటూ వచ్చేటప్పుడు మధ్యలో కామన్వెల్త్ మ్యూజియం అని కనిపించింది. సరేలే ఈ మ్యూజియం అన్న చూద్దామని అక్కడికి వెళ్తున్నాము. ఆ రోజు ఈ మ్యూజియం కూడా క్లోజ్ ఉంది. ఇక్కడ 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 ఎడ్వర్డ్ ఎం జైన్ కెనడీ ఇన్స్టిట్యూట్ ఫర్ ది యునైటెడ్ స్టేట్స్. బాగుంది. స్ప్రింగ్ ఈవెంట్కి చాలా ఎక్సైటెడ్గా వచ్చాము. క్యాంపస్ మొత్తము చూద్దామని. కాకపోతే వచ్చేసరికి అయిపోయిందని చెప్పేసరికి కొంచెం బాధ అనిపించింది. తర్వాత ఇక్కడ లైబ్రరీ ఉందని చూడడానికి వెళ్తున్నాము. వాళ్ళైతే మేల్లో స్టార్టింగ్ 10 o'clockకి స్టార్ట్ అవుతుందని చెప్పారు, కానీ ఎండింగ్ టైం మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఒకవేళ ఎండింగ్ టైం మెన్షన్ చేస్తే మేము టైం లోపల వచ్చేవాళ్ళము. ఏ ఈవెంట్ అయినా మార్నింగ్ 10 నుంచి 2 o'clock ఉంటుంది. వీళ్ళు ఈసారి 12:30కే తొందరగా క్లోజ్ చేశారు. నెక్స్ట్ సమ్మర్లో 3 ఈవెంట్స్ ఉన్నాయి, అప్పుడు మళ్ళీ రండి అని చెప్పారు. అప్పుడు వస్తే లోపల క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అన్ని చూపిస్తాను. చూస్తున్న బిల్డింగ్ 1883లో కట్టారంట. ఎంత స్ట్రాంగ్ ఉందంటే మొత్తం బండలతో కట్టిండ్రు. చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పటికీ, కానీ ఏం లేనట్టుంది, దాన్ని క్లోజ్ చేశారు.
యూనివర్సిటీ మొత్తం వాకింగ్ చేసుకుంటూ చూసేసి ఇప్పుడు ఫైనల్గా డైనింగ్ హాల్కి అయితే వచ్చేసాము. ఈ డైనింగ్ హాల్ ఆఫ్టర్నూన్ 2 o'clock క్లోజ్ అవుతుంది. మేము అరౌండ్ 1:15 కల్లా వచ్చాము. రాగానే పిల్లలు క్లోజింగ్ టైం అవుతుందని చెప్పేసి తొందరగా ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. యూనివర్సిటీలో సమ్మర్ హౌసింగ్ అనే ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్ ఏంటంటే మనము డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ ఏది తిన్నా జస్ట్ $7కే ఇస్తున్నారు. $7కి అన్లిమిటెడ్ ఫుడ్ ఎంతైనా తినవచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఫస్ట్ అయితే కార్న్ అలా తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ అంతా సలాడ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని వెజ్జెస్, ఆల్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఆ రోజు శనివారం కాబట్టి మేమైతే వెజ్జే తీసుకున్నాము. ఇక్కడ పిజ్జా, కుకుంబర్స్, కార్న్ తీసుకొచ్చుకున్నాను నేను. అలా అందరం కలిసి మాట్లాడుకుంటూ లంచ్ తినేసాము. తర్వాతనైతే ఈ యూనివర్సిటీలో చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. పిల్లలు కనబడగానే ఇండియన్స్ మమ్మీ చాలా మంది ఉన్నారు ఇక్కడ అని చెప్తున్నారు. మన ఛానల్లో చాలా యూనివర్సిటీస్ యొక్క క్యాంపస్ టూర్స్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దట్ మీకు కూడా అమెరికాలో యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి అనే ఒక ఐడియా వస్తుంది. వీడియోస్ చూసినాక మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా పాప ఇప్పుడు హై స్కూల్లో ఉంది కాబట్టి అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు ఓపెన్ హౌస్కు రమ్మని ఇన్విటేషన్ మెయిల్స్ పంపిస్తున్నారు. అలా మేము దాదాపు చాలా యూనివర్సిటీస్ యొక్క ఓపెన్ హౌస్కి అటెండ్ అయ్యాము. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను యూనివర్సిటీస్ పోస్ట్ చేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేము యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బాస్టన్ కాలేజ్ హై స్కూల్ అని ఉంది. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఇది హై స్కూలా మరి కాలేజా అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మాకు ఈవినింగ్ 5:30కి బర్త్డే పార్టీ ఉంది. ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేసి మేము బాస్టన్ కామన్స్ అనే పబ్లిక్ పార్కుకు వెళ్తున్నాము. ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా, యూనివర్సిటీకి చాలా దగ్గరలోనే MBTA స్టేషన్ ఉంది. బై వాక్ రావచ్చు, లేదంటే యూనివర్సిటీ నుంచి చాలా షటిల్స్ ఈ MBTA స్టేషన్కు వస్తాయి. ఇక్కడ కనిపించేదంతా బాస్టన్ డౌన్ టౌన్. యూనివర్సిటీ నుంచి బాస్టన్ డౌన్ టౌన్కు రావాలంటే 15 minutes పడుతుంది. అక్కడ ఎదురుగా కనిపించేది చైనా టౌన్. ఈ చైనా టౌన్లో చైనా వాళ్ళ ఫుడ్ మొత్తము దొరుకుతుంది. ఇప్పుడు బాస్టన్ కామన్కి అయితే వెళ్తున్నాము. ఈ బాస్టన్ కామన్ అండర్ గ్రౌండ్లో పార్కింగ్ లాట్ ఉంటుంది, పైనంతా పబ్లిక్ పార్క్ ఉంటుంది. యాడున్నాయి తులిప్స్? ఎక్కడ? నేనేనా? థ్యాంక్ యూ సో మచ్. అమ్మా అక్కడ వెనకాల గోల్డ్ కలర్ లో కనబడేది మసాచుసెట్స్ యొక్క స్టేట్ హౌస్. అది ఈ పార్కులో చాలా పీజియన్స్ ఉంటాయి. మేము వెళ్ళి అక్కడ నిల్చునేసరికి అవి అన్ని ఒకేసారి మా పైనుంచి ఫ్లై అయ్యి వెళ్ళిపోయాయి. మన హ్యాండ్స్ పైన, షోల్డర్ల పైన కూడా కూర్చుంటాయి.
వీడది. హాయ్ వినయ్. హాయ్. నా ఫ్రెండ్ విత్ మీ అంటుంది. మా ఇద్దరిది. అయ్యో, don't chase them. అటు ఓకు మమ్మీ. ఇవి ఇట్లా హ్యాండ్ ప్యాడ్ ఇక్కడ కూర్చుంటాయి తెలుసా? అవును కదా, నేను చేసేస్తే కూర్చుంటాయి కదా. I'm not. I'll let you. I'm not. సూపర్ ఉంది కదా. లేదు మంచిది. తాడ్పోల్ ప్లే గ్రౌండ్ అంట. వింటర్లో ఐస్ స్కేటింగ్ చేస్తారా ఇక్కడ? ఈ పార్క్ బాస్టన్ డౌన్ టౌన్ మధ్యలో ఉంటుంది. అందరు ఇక్కడ కార్ పార్క్ చేసేసి ఈ పార్కులో వాకింగ్ చేయడము, ఇక్కడ ఎక్కువగా మ్యూజికల్ ఈవెంట్స్ జరుగుతాయి, వాటిని చూడడము, తర్వాత డౌన్ టౌన్ మొత్తం తిరిగి చూడొచ్చు. పార్క్ చూసిన తర్వాత ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి ఇండ్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. ఇవి చాలా సంవత్సరాల క్రితం కట్టినవి, అయినా ఇప్పటి వరకు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మన ఛానల్లో బాస్టన్ డౌన్ టౌన్ వీడియో ఉంది, ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.